సార్ ఈ కాంట్రాక్ట్ మీ సిగ్నేచర్ అవుట్ యా that's it. Hey you, check your moments. Come on. Do it. ఎక్స్క్యూజ్ మీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఏంటిది కంపోజ్ చేస్తుంటే ఆటోగ్రాఫ్ ఏంటి? ఎవరు పర్మిషన్ లోపలికి వచ్చావు? చూడండి, ఇందులో ఉన్నవన్నీ మీ ఆటోగ్రాఫ్స్ ఏనండి. ఇది బాంబేలో, ఇది మద్రాసులో మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఇది విశాఖపట్నం, ఇది ఇక్కడ రవీంద్ర భారతి. మీ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను మీ పిక్చర్ ఫ్యాన్ అండి. మీ ఆల్బమ్స్, మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను. అందులో డిప్లొమా కూడా సంపాదించాను. బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతోంది. ఇది వరకట్లా ఉండటం లేదు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. I compromise. Hey, look at my establishment. వాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారండి. ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్న ట్యూన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇట్స్ రాంగ్. It's wrong? No. Silence. My tune is wrong. My song is wrong. Tell me, what's wrong? What's wrong? Huh? సి మేజర్, ఎఫ్ మేజర్, బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్, ఎఫ్ మైనర్, బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది. సగమ ధనిస, హిందోళంలో పంచమ ఉండదు. సరిగా పదస, మోహనంలో మధ్యమ ఉండదు. అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు. అపశృతి వచ్చింది. బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ ట్యూన్ వరల్డ్ వింగ్ కనిపిస్తుంది. ఎండ్ పార్ట్ లో ఇళయరాజా గారి నథింగ్ బట్ విండ్ కనిపిస్తుంది. ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు ద ఫ్యాన్స్. ఐఎమ్ సారీ. మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. లేకపోతే ఇదే మన లాస్ట్ మీటింగ్. కుమ్ము సార్, పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంటా అజరత్తే లేడండి. ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి. మిమ్మల్ని మెంటల్ గా దెబ్బతీయడం కోసం వచ్చింది. మై పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి. లేపేస్తారా? ఊరేస్తాను. హలో విక్రమ్, కోర్టుకెళ్లే ముందు ఒకసారి మా ఇంటికి రాబోయ్. అమ్మాయిని చూసి వెళ్ళబోయ్. నమస్కారం అండి. క్రికెట్ చూస్తున్నారా? అవునండి. స్కోర్ ఎంత? 43. ఐఎమ్ విజయ్ కుమార్, ఆంధ్ర బ్యాంక్. ఐఎమ్ ప్రశాంత్, ఐఎమ్ ఎ సింగర్. అయ్యో, మీరు తెలియపోవటం ఏంటండి? మేమంతా మీ ఫ్యాన్స్ అండి. మా కోర్ట్ అంతా మీ ఫ్యాన్సేనండి. మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ టు ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు. ఐ హోప్ హి గివ్స్ గుడ్ జడ్జ్మెంట్. యా. హలో. ఓ ఫైన్ కమలా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి? బాగుందా? నచ్చింది ఆల్బమ్? మ్యారేజా? సిలీ. ఓకే, తర్వాత మాట్లాడదాం. ఓకే బాయ్. మై ఫ్యాన్ నిర్మల. మా చెల్లండి. ఆహా, ఉన్నారా? ఉందండి, లోపల ఉంది. నేను ఆమెతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లేదండి, అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాడటం ఇష్టం లేదు. ఆహా, పాఠం గురించి కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. ఈ రోజు 12ంటికి తన పెళ్లి చూపులు. పెళ్లి చూపులు? అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము. పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం. నిశ్చితార్థం? తనెక్కడ? ఐ హావ్ టు స్పీక్ టు హర్. సారీ. అరే, గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? నిర్మల్ గారు, నిర్మల్ గారు. మీరా? మీరిక్కడికి? ఏంటండి నా ఫ్యాన్ అంటారు? నాది ఒక్క ఫోటో కూడా లేదు. నాట్ ఈవెన్ ఇన్ ద ఫ్రిడ్జ్. అభిమానం ఉంటే మనసులో ఉండాలి గాని గోడల మీద ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోరండి. గుడ్. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు మాత్రం ఏం తెలుసమ్మా. ఈ ఇంట్లో అమ్మాయికి ఊరేస్తానన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా. బహుశా మీ కళ్ళ ముందే ఊరేస్తారేమో. ఎవరండి మీరు? ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు. ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు. ఏమిటండి ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా? అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడేమిటి? అమ్మయ్యా, దొరికింది. ఏమిటి అమౌంటా? అడ్రస్. ఇక్కడికి మీరెందుకు వచ్చారు పంతులు గారు? గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు. పంతులు గారిని ఎందుకురా? బహుశా ఉరి తీసే ముందు శాంతి చేయిస్తారేమో. ఊరా. అవును, నీకు పెళ్లి చూపులంట, నిశ్చితార్థం అంట. వాళ్ళ హడావుడి. నాకు పెళ్లి చూపులు. ఎక్కడా? ఇక్కడే. అమ్మాయి ఎవరు? నువ్వే నే- నువ్వే నువ్వే నువ్వే. Yes, నువ్వే. జస్ట్ మినిట్. హలో. యా, రంజని. నాతో మ్యారేజ్ అంటావేంటి? ఐ యు మ్యాడ్? ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు పెళ్లి చూపులో ఉన్నాను. యా, బాయ్ బాయ్. నా ఫ్యాన్ రంజని 5 years నుంచి నన్ను పెళ్లి చేసుకొని ఒకటే చేస్తోంది. కానీ నాకు నచ్చాలిగా. నువ్వు నాకు నచ్చావని కాదు, నీ పర్సనాలిటీ కోసం కాదు, కానీ నీ విమర్శ నాకు నచ్చింది. అందుకే ఆ విమర్శను ఎప్పుడు నా పక్కన పెట్టుకోవాలని, నిన్ను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఏమండి, దిస్ ఇస్ టూ మచ్ అండి. ఐ లైక్ యూ సో మచ్. పోనీ నువ్వు నాకు నచ్చలేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పు. ఐల్ గో. యు వాంట్ మీ టు గో? ఐల్ గో. యు వాంట్ గో? చెప్పేది అది కాదండి. హలో సుభద్ర. సుభద్ర ప్లీజ్. ఏయ్ సుభద్ర, ఆడదాని వేయండి, సిగ్గులేదు ఇలా ఫోన్ చేయడానికి. ఫ్యాన్ అయితే ఏంటి పెద్ద? ఇక మీదట ఫోన్ చేయకు. ఆయనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆయనకి నచ్చిన అమ్మాయితో. నేను ఆయన కాబోయే పెళ్ళాన్ని. ఇక ఫోన్ పెట్టే, ఇంకెప్పుడు ఫోన్ చెయ్యను. శుభముహూర్తమే. If you don't mind, are you ready? Let's go. Start the marriage. మాంగళ్యం దందనానేన మమ జీవన
ఇదే ఊరి త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావుడి చేసి అమాంతంగా ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా? మమ్మీ నా పెళ్లి చేయాలంటే మినిమం 6 lakhs అవుతుంది. ఆ డబ్బుతో 4 మిడిల్ క్లాస్ అమ్మాయిలకు పెళ్లి చేయొచ్చు. ఓకే, వీఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫర్ హనీమూన్. అబ్బా సింగపూర్ లో కూడా ఇంత త్వరగా తెల్లారుతుందా? సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే. అయ్యో వాట్ హ్యాపెన్? ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను. మీ హడావుల్లో అన్ని మర్చిపోయాను. మ్యారేజ్ మ్యాన్ దట అడుగు. హా, ఇప్పుడే లాభం లేండి. ముందైతే బెట్టు చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది. నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో. మీకేం తెలుసు? నేను మీతో పాటు మన మ్యూజిక్ వరల్డ్ లో పాట పాడతానని, భారీగా మీ కో సింగర్ అవుతానని. అదే కదా నువ్వు చెప్పబోతున్నావు. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అయ్యో నాకా ఉద్దేశం లేదు బాబు. ఏ మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకే ప్రొఫెషన్ లో అస్సలు ఉండకూడదు. నేను పాండు. మరి అది ఏది? మనకి ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు వద్దనుకుంటున్నాను. ఇప్పుడే పిల్లల కంటే లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి. ఏయ్ నార్మల్. ఏ నేను మాట్లాడింది ఏమైనా తప్ప? తప్పే. అప్పుడే చెప్పానుగా గ్రిప్ పోయిందని. నా ఇండివిజువాలిటీ నాది. 10 సంవత్సరాల దాకా పిల్లలు వద్దు అంతే. నా నిర్ణయం నాకు ఉంది. 20 years వరకు పిల్లలొద్దు అంతే. ఒట్టు. ఫస్ట్ నైట్ మీదొట్టు. అయ్యో ఇదేంటి? ఏయ్ మనకు పిల్లలేగా వద్దనుకున్నా. అవును. మరి ఏ సోపరందరు పోయిందా? దేశం 12 సార్లు నారాయణ మోయినే చుట్టి తిరిగి వచ్చే నారాయణ. ఇది ఒక కాజులో పాప మ్యూజిక్ ఆపేసి పొరికి దొరుకు వేస్తున్నావేంది? ఇదే బెటర్. ఇక ఇదే వాయించుకోండి. అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు. ఈ మ్యూజిక్ వదిలేశాడు. మీ క్రేజ్ డౌన్ అయిపోయింది. సార్ ఇతను ఇచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా, అడగండి సార్. వినపడిందా? నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల చెక్కు మీద సంతకం డేటు రాంగ్ వేసామని బ్యాంక్ వాళ్ళు తిప్పి పంపించారు. కవరలు చేశారు. ఏ? ఇద్దామా వద్దా అని డౌట్ వచ్చినప్పుడు నేను చెక్కుల మీద అలాగే తప్పు నెంబర్లు వేస్తా, వంక తింక సంతకాలు పెడతా. ఎందుకంటే మీ మార్కెట్ పడిపోయింది. నా మార్కెట్ పడిపోయిందా? నా మార్కెట్ పడిపోయిందా? ఐఎమ్ ఏ క్రియేటర్. లక్ష షూట్ చేస్తాను. నా ఇప్పుడే చేస్తాను. వాచ్ ఇప్పుడే చేస్తాను. ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఏమండి ఇలాంటివన్నీ పట్టించుకోకండి. జీవితం అన్నాక ఎవడో ఒక దానే ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు. మన టాలెంట్ పెంచుకుని దాని మీద మనం నిలబడాలి. మన పెళ్ళయ్యాక మీకు ఈ చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు మీరు పాడమంటే నేను పాడనన్నాను. ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఇండియన్ కల్చర్ ఆఫ్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆల్బమ్ చేస్తాను. అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఓకే అంటే yes whatever it takes, my album should be number 1. let's do it. ఆహా అదరగొట్టేసేస్తా. 3 సంవత్సరాల గ్లోబుని అలా షేక్ చేసేస్తా. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకి ఒక్క లాగు లాగింది సార్. మొన్న అమెరికన్ మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేం పాట అండి? ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఆ పాప్ సాంగ్ ఐ గాట్ ఇట్. సౌండ్ చేస్తున్నాయి. వచ్చిన పని చెప్పు. చెప్పయా. ఏం లేదు సార్, మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి. ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు. బీనామీలా నమ్మేందుకు ఈ లేదు. ఏమీ లేదు సార్. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల 2 పిల్లల్ని కనండి. వీలైతే 1 ఫైనాన్షియల్ ఇయర్ లోనే 2 పిల్లల్ని కనండి. హాయ్, అది. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ 2 పిల్లల పేరున అడ్జస్ట్ చేయొచ్చు. లేదనుకోండి సదరు ప్రాపర్టీ 50% ఇన్కమ్ ట్యాక్స్ పాలు, 10% గవర్నమెంట్ పాలు అయిపోతుంది. Damn it. మేమిద్దరం కనీసం 20 years వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా? అమ్మ మావుళ్ళమ్మ గారు, పాపకి భవాని అని పేరు పెట్టాము. బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈయన నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు. అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ఊరుకోవే. ప్రసాద చక్ర చూడండి త్రిశూలపాద. అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నాం. చిన్న వయసులోనే 2 పిల్లలు. కడుపు మీద బిడ్డచారులు కూడా పడిపోయాయి ముసలమ్మలాగా. ఇట్స్ వెరీ న్యాచురల్. ఆడదాని వయసు గురించి తెలుసా? బిఫోర్ 15 టీనేజ్, ఆఫ్టర్ 25 ఓల్డ్ ఏజ్, యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ 11 years. మీరేమైనా పెద్ద గ్లామరసా? డై వేసుకున్న విషయం అందరికీ తెలుసు. బీపీ షుగర్ అని కూడా తెలుసు. అలా అందరి ముందు అంటావండి? దిస్ ఇస్ టూ మచ్. 4 ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్, జస్ట్ బ్లడ్ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి ఎలా పడితే అలా మాట్లాడతావా? నిర్మలా, గుడ్ మార్నింగ్. మన ప్రోగ్రామ్ సింగపూర్, కౌలాల్పూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, లాస్ ఏంజల్స్, మిగతా 15 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి.
భజన కూడా తీసేసుకున్నాను ఆవ్. ఇదిగో నీ టికెట్ నీ వీసా. అదేంటండి నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడా ఆవా. ఆయన టికెట్ ఎక్కడా వాళ్ళు ఇండియా నుంచి 6 సెలెక్ట్ చేశారమ్మా. ఒకటి ఎస్ఏ బాలసుబ్రహ్మణ్యం, జేసాసు, ఉచిత్ గోవిందం, ఎన్న జిన్న నిన్ను. ఏయ్ ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి? నేను ఒప్పుకుంది మొత్తం ట్రూప్ వస్తామని. ఆవిడొస్తే చాలంటావేంటి? యూఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. యూఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. Don't say like that. నేను ఎవరండి? ఎవరు? నేను మీ మనిషిని. వాళ్ళతో పోరాడాను, వద్దు అన్నారు, పోరా అన్నారు. వద్దు, అమ్మాయిని పంపించేద్దాం, మనం వెళ్ళొద్దు. ఫోరం చూసాను క్యాన్సల్. మిస్టర్ పుండ్రకాక్ష సార్ ఆ ఊటీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. నువ్వు ఉండవయ్యా బాబు, వారిలో నన్ను ఊరేస్తారు. దరిద్రం వదులుతుంది. అంతే, అంతే. పోనీ ఒక పని చేయండి హలో. నా రెమ్యూనరేషన్ ఉంది కదా అందులో ఆయన కూడా ఒక టికెట్ వేయండి ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు కాదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం టికెట్ నేను ఏమండి కొనుక్కోలేదు. పర్వాలేదు కాదండి మిమ్మల్ని తీసుకెళ్లేది మీ భార్యగా నువ్వేంటే తీసుకెళ్ళేది? నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. బాబు బాబు ఈవిడ ఫోటో ఎంతేసి ఇన్ని టికెట్లు అమ్మేసాను. ఓ కావాలంటే బాబు ఇదిగో నెక్స్ట్ తానాకి ఐ విల్ రికమెండ్ యూ అండ్ టేక్ యూ. ఏ మిస్టర్, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? You are insulting me. ఏమండి? You are నా మాట insulting me. వినండి. నేను ఫారెన్ వెళ్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది Sure. ఇలాంటి ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర్లేదు. అవునండి. ఎందుకంటే కంపెనీని మూసేస్తా. అవును మీరు ఏదైనా పాడు చేయడమే కానీ బాగు చేయరు అవును, ఏమైనా అనుకో. థ్యాంక్ యూ డియర్ ఆడియన్స్. ఇంతవరకు మీరు ఎన్నో కథలు చదివి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండొచ్చు, కానీ ఇది కథ కాదు, భార్యాభర్తల జీవితం. ఇప్పుడు సమాజంలో 3 వర్గాలకు చెందిన 3 ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ మిస్టర్ గురవయ్య చౌదరి, అండ్ శ్రీమతి సతీ లీలావతి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్రికా అధినేత మిస్టర్ విల్సన్, అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో, ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల మినిస్టర్ గారు, భార్యాభర్త అంటే అర్థం ఏంటండి? ఈ ప్రోగ్రాం చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఏమైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి. భార్య అంటే మాయకు ముందెట్టుకో భార్య అంటే ఓటరు, భర్త అంటే ఎమ్మెల్యే, ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ. మేడం మరి మీరు భర్త అంటే పొయ్యి మీద ఉడికే కూర, భార్య అంటే కలిపే గరిట, రుచి చూడకుండా కూర వండుతుంది, అదే చాగం అంటే. విల్సన్ గారు మీరేమంటారు? భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్. మరి మీరు భర్త అంటే దాని దుంపదే దాని మీద గుద్దే మ్యాటరు. మిస్టర్ ప్రశాంత్, మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భార్య భర్త అంటే అర్థం ఏమిటి? చెప్పండి చెప్పండి. తెలీదు. అబ్బ, ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కుమ్మాడు. రేయ్, టూరింగ్ టాకీస్ లాగా ఏలేంద్రా, వాళ్ళంటే ఇంటి ఓనర్లు, టీవీ చూసారంటే అర్థం ఉంది. పనోళ్ళు మీకు టీవీ ఏందిరా? అమ్మగారు పెట్టిన మనుషులు కదా పొగరు. ఏ నెత్తి మీద కొండమ్మాయి తగ్గి మాట్లాడు, మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ ఇరుపులేయో అయ్యగారు మ్యూజిక్ వరంలో చూపించు. ఈ హౌస్ ఏరియా అమ్మగారిదే. పాత మిలీనియం పోయింది, కొత్త మిలీనియం 2000 వచ్చింది. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరో చెప్పండి మినిస్టర్ గారు. ఇంకెవరు? మా సీఎం గారే. మరి మీకు మేడం? మా సీఎం గారు భార్య. మీకు? నెల్సన్ మండేలా. కాదు, శంకరాభరణం శంకర శాస్త్రి. మండేలా. శాస్త్రి. పాత మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి. సర్లేండి, 0 మార్కులతో ఉన్నారు కదా. పాస్. ఆగండి, ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? నేను. మరి ఆయన? ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నాను. ఈ కొత్త మిలీనియంలో 2000కి 3 సున్నాలున్నాయి. ఆ సున్నాల పక్కన 2 ఉంటేనే వాటికి విలువ. నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ. Fantastic, నిర్మల. భార్యాభర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు, ప్రాణాలతో. నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య. నేను నా భర్తని చీయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడేం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త. భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా? భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి. వాళ్ళ జీవితాశయం ఏంటో తెలుసా? ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు, ఒకరి చావు ఒకరు చూడకూడదు. మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి, భార్యాభర్తలుగానే బతకాలి. శరీరాలుగా చనిపోయిన మనసులుగా బతకాలి. అలా బతకడమే జీవితం. వితౌట్ ఎఫెక్షన్ దేర్ ఈస్ నో మీనింగ్ఫుల్ రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. The greatest answer of the millennium. Come on. భార్యాభర్తలు అంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లే కాదు, తమ సమాధానాలతో భార్యాభర్తల మధ్య ప్రశ్నే లేకుండా చేసేవాళ్ళు. ది గ్రేటెస్ట్ కపుల్ ఆఫ్ ద బాబు టీవీ, ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ నిర్మల. కమ్ ఆన్, ఐ సే Silence. భార్యకి భర్తే బహుమతి. భర్తకు భార్య బహుమతి. ఒకరికొకరం చాలు.
ఇంకే బహుమతి మాకు అక్కర్లేదు. యూ కీప్ ఇట్, మీరే ఉంచుకోండి. లెట్స్ గో. వీళ్ళు మ్యూజిషియన్సే కాదు, రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా. ఏం అండర్స్టాండింగ్, ఏం ఎఫెక్షన్. ఒరే సచ్చినాడా, వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలురా. ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు, వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తుంది. నేను ఒప్పుకోనండి. మీరేం చెప్పినా నేను ఒప్పుకోను. Oh my, you're eating up my brain. ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్, మై ఓన్ కంపోజింగ్, అవునా కదా? మరి ఇందులో క్రెడిట్స్ అని మీవేం వేసుకున్నారేంటి? ఏ నిమ్మో, మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను. లేదండి, మీరు అన్ని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలుసు. మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాను. మీ పేరు మీద చేయించుకున్నారేంటి? అవును, నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. నేను కూడా సంపాదిస్తున్నాను. Oh yes, you're also earning. Okay, ఇక నుంచి మన మధ్య అంతా సెపరేట్. We'll separate. You be on your own, I'll be on my own. We'll Okay, separate. బాబ్జీ, నిన్న మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎంజిఎం వండర్ వాళ్ళు తీసుకెళ్లారు. పెద్ద నీటి అనుకుని చూశాను. బోల్డ్ అని గేమ్స్ కూడా ఆడాం. మేము కూడా మా అమ్మ నాన్నలతో ఎగ్జిబిషన్ కి వెళ్ళాం. అక్కడ చాలా చూసాం. చిన్న ట్రైన్ కూడా ఎక్కాం. దివ్య, నిన్న మేము మమ్మీ సినిమాకి వెళ్ళాం. అమ్మో, భయమే లేదా? భయం ఎందుకే? నేను మా మమ్మీ డాడీ మధ్యలో కూర్చున్నాను. ఒరే పాపం చింటూ వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడు ప్రోగ్రామ్స్ అంట, ఇంట్లో ఉండరంట. మా డాడీ చెప్పారు. ఒరే చింటూ, మీకు బోరుగా ఉండదా పాపం? అక్క, మనం కూడా కొంచెం మసాలా వేయాలి. ఒరేయ్, మా అమ్మ నాన్న మాకు టీవీ సెల్ ఫోన్స్ కొంటున్నారా? ఇక్కడ మేం మాట్లాడితే ఇక్కడ వాళ్ళకి కనపడతాం, అక్కడ వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాకు కనపడతారు. దాంట్లో నుంచి కిస్సులు కూడా ఇస్తారు. కావాలంటే నేను స్వీట్లు కూడా ఇస్తారా? ఎస్, ఇండియాలో ఈ సెల్ ఫస్ట్ టైం కొంటుంది మేమేరా. చింటూ, వీళ్ళ కటింగ్ ఇవ్వాలక్క. మా అక్క నేను రావడానికి మా డాడీ మాకు మినీ హెలికాప్టర్ కొంటున్నారు. అది డైరెక్ట్ గా మా మేడ పైన దిగిపోద్ది. నేను మా అక్క రోజు కాన్వెంట్ కి వచ్చేస్తాం కదా, అక్కడ మా అమ్మ నాన్న మమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. అందుకే మా మ్యూజిక్ వాళ్ళ పక్కనే చిన్న కాన్వెంట్ పెట్టాలనుకున్నాను రా. యువర్ మమ్మీ డాడీ ఇస్ రియల్లీ గ్రేట్. యా, గ్రేట్. ఒరే చింటూ, ఎందుకురా వాళ్ళ దగ్గర అన్నబద్ధాలు చెప్పావు? మనల్నంటే ఊరుకోవాలా, అందుకే ఇచ్చా కలర్. ఏమైనా నువ్వు అన్నది నిజమై అమ్మ నాన్న అలాగే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదిరా. చాలా హ్యాపీగా ఉంటదక్క. ఒరే చింటూ, మనం పుట్టాక అమ్మా నాన్న ప్రశాంతంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఈ మూడ్లో ఉండగానే అమ్మా నాన్నలతో రేపు నీ బర్త్డే పార్టీ గురించి మాట్లాడేద్దామే. అలాగే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధుందా? దీపాలు పెట్టే వేళ ఆ మొగుడు పెళ్ళాలి ఇద్దరి మధ్య మంట పెట్టి వాళ్ళు కొట్టుకుని కోలాటం వేసుకుంటుంటే తాపీగా కూర్చున్నావా? ఏదో వాళ్ళిద్దరు కూసే కోతల్ని 4 క్యాసెట్లు చేసి అమ్ముకునే వ్యాపారస్తుణ్ణి. విజయవాడ రబ్బీపేట సెంటర్ లో మీ కోడలు 30 అడుగులు కటౌట్ నే పెట్టలేదు, ఆవిడ ఫ్యాన్స్ పెట్టారు. అదేదో నేను పెట్టాను అనుకుని మీ అబ్బాయి కుళ్ళిపోయి పెళ్ళంతో గొడవ పడితే దానికి నేనే బాధ్యున్నామా? ఎంఐ రెస్పాన్సిబుల్? సీ మై ఫేస్ అండ్ టెల్లో. నువ్వెక్కువ షో చేయకు. ఫ్యాన్స్ దాని కటౌట్ పెట్టారా? నీకు డబ్బులిచ్చి ఆ లబ్బిపేటలో ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది, ఆ ఫోజు పేపర్ లో వేయించింది. ఇదంతా అది చెప్పింది, నువ్వు డిజైన్ చేసావు. డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఏయ్, ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించేవారు కాదు. Hey, you! No, that is the limit. కొడతారా? కొట్టండి. నిన్ను! ఏయ్, రేపటి నుంచి నువ్వు నా మ్యూజిక్ కంపెనీలో పాడడానికి వీల్లేదు. చాలా థ్యాంక్స్ ప్రశాంత్ గారు, ద గ్రేట్. నేను అనాలనుకున్నది మీరే చెప్పారు. నేను ఇంకా మీ మ్యూజిక్ కంపెనీలో పాడను. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఏమిటండి ఆవిడ రెక్లెసింగ్? మీరే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆవిడ పొజిషన్ ఏంటో మా తెలీదా? ఈ విషయం మీరు కూడా అడగండి. అలా అడిగితే దానికి నాకు తేడా ఏంటి? మిస్టర్ పుండ్రికాక్ష, దాంతో నేను చేసిన మ్యూజిక్ వాల్కను ఆఖరి ఆల్బమ్ అని అనౌన్స్ చేసేయండి. నేను ఇక్కడ ఉన్నాను, ఆఫీస్ లోనే ఉంటాను. అన్ని అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాను. సార్ మేడం, ఏయ్, నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. You don't talk, do what I say. చూడుకుండు, నేను ఇక్కడ ఉండటం లేదు, మా అక్కింటికి వెళ్తున్నాను. Yes, madam. నాకేం ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడికే కనెక్ట్ చేయండి. Yes, madam. నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు. మేడం ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే మేడం. ఏరా, ఈ ఊళ్ళో ఎంత మంది పాడటం లేదు? కావాలంటే వాళ్ళతో బేరాలు ఆడుకో.
వీళ్ళిద్దరిని వదిలే ఇక మీదట నువ్వు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దు. రావద్దంటే ఎలాగమ్మా? మీ అబ్బాయి పీకులో ఉండగా 25 అడుగులు కటౌట్ లక్డీకా పూల్లో పెట్టాం. ఇప్పుడు మీ కోట టాప్ లో ఉంది. 30 అడుగులు కటౌట్ లబ్బిపేటలో పెట్టించింది నేనే. ఎవడు క్రేజ్లో ఉంటే ఆడు క్యారీ మోస్తాం. ఇప్పుడు పెద్ద స్టార్ ఉన్నాడు, వాడికి ఒక కుక్క ఉంది. అది సచ్చిందే అనుకో, ఊరందరూ వచ్చి ఆడి ముందు ఎత్తి కుక్కకు దండలేసి పోతారు. ఆ సారే పోయాడు అనుకో, పోయిన వాడితో ఉపయోగం ఏముందిలే అని ఒక్కడు కూడా రాడు, కుక్క కూడా రాదు. ఇది సొసైటీ స్టైలు. సార్ మీ స్టిక్ ఎక్కడే ఉంది? థ్యాంక్స్. ఎక్కడే ఉన్నారా కదలండి. దొంగ సచ్చినాడు. చంద్రాం హ్రీం లక్ష్మీం జాత వేదో మమావహ. అమ్మా మావుళ్ళమ్మ గారు, ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు దశమి, గురువారం. పాప పుట్టినరోజు. కిందటి పుట్టినరోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవపడి గుడికి రాలేదు. ఈసారైనా ఫ్యామిలీ మొత్తం వస్తే అర్చన చేయించేస్తాను. వద్దు నానమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడు చెయ్యొద్దు. లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు. ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు. నా పుట్టినరోజు బ్యాడ్, ఇంకెప్పుడు చేయొద్దు. ఊరుకో అక్క, పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటే మన బర్త్డే ఎందుకు బ్యాడ్ అవుద్ది? నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలి, అంతే కదా. చూడు రప్పిస్తా. ఎలారా? ఐడియా. ఎంత పని చేశావు? పెనిమిటి, ఏంట్రా ఇది? అమ్మా తడిగుట్ట తీసుకురామ్మా. నానమ్మ నాన్న చెయ్యి కోసుకున్నావా? అలా చేయకపోతే అమ్మ నాన్న రారని. పెనిమిటి, చింటూ హలో, ఏంటి బాబుకి చేయి తగిందా? మై గాడ్. అలాగా నిర్మలా, చింటూ చేకొసుకున్నాడట, బాగా లోతు దిగిందట. పెద్దాడు ఫోన్ చేసి మమ్మీ వచ్చింది, డాడీ వచ్చారు. మమ్మీ వచ్చింది, డాడీ వచ్చారు. కమాన్ కమాన్. వేర్ ఇస్ ద పేషెంట్? లిటిల్ పేషెంట్, లిటిల్ సిస్టర్, లిటిల్ బామ్మగారు. అమ్మ నాన్న రాలేదా? ఆహా, ఈ డాక్టర్లు పంపారు. ఈవిడేమో అమ్మగారు పంపిన లేడీ డాక్టర్ అండి, ఆయనేమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి, ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి. ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి. వాళ్ళ ఆర్డర్స్. వదలండి. ఏంట్రా ఇది? ఓకే మేడం. డబ్బున్న వాళ్ళ ఇంట్లో చెయ్యి గట్టయినా బైపాస్ లెవెల్లో ఆడవాడి చేస్తారు. ఇంజక్షన్ రెడీ చేయి, డాక్టర్ బీపీ చెక్ చేయండి. జరుగుతుంది సార్, అందరూ బిజీగా ఉన్నారు సార్. ఆల్రెడీ చెయ్యి హ్యాంగ్ అయింది సార్. ఓకే సార్, ఇంజక్షన్ పేరేంటి? టీటీ సార్. చేతికి సార్, బాగా చెప్తారు సార్. ఒకరు కాళ్ళు పట్టుకున్నారు సార్, ఒకరు చూపిస్తున్నారు సార్, ఒకరు ఇంజక్షన్ చెప్తారు సార్. ఎవ్రీథింగ్ సార్. ఒక్క నిమిషం సార్, బీపీ ఎంత? 140/80. 140/80 సార్. వాళ్ళ హాస్పిటల్ నార్మల్. ఒరేయ్ పెనిమిటి, అక్క కోసం నువ్వు చెయ్యి కోసుకుంటే అమ్మా నాన్న నిన్ను పేషెంట్ అని చేశారా వీళ్ళని పంపించి? చెప్పాను కదరా చింటూ, నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని. నేను బ్యాడే, అందుకే అమ్మ నాన్న రాలేదు. నేను చచ్చిపోయినా రారేమో. పెనిమిటి, డియర్ స్టూడెంట్స్, రేపు పేరెంట్స్ డే. ఫంక్షన్ కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి. ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు. ఒరే చింటూ, అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా, మనం పేరెంట్స్ డేకి రమ్మంటే వస్తారా? అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే. మరెలారా? ఐడియా. గుడ్ ఈవినింగ్ డాడీ. హే, గుడ్ ఈవినింగ్ భవాని. చెప్పేది వినవే. గుడ్ ఈవినింగ్ మమ్మీ. చింటూ, ఏమిటి? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే, నువ్వు రావాలి డాడీ. పేరెంట్స్ డేయా? అవును మమ్మీ, మనకు మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా, పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్క డాడీని పిలవడానికి వెళ్ళింది. డాడీ పాటలు అంటే అందరికి చాలా క్రేజ్. డాడీకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను. కాదు, మమ్మీయే క్రేజ్ అని వెళ్ళాడు. అంటే ఫంక్షన్ కి ఆయన వెళ్తే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికా? అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలరిచ్చి నన్ను ఫుల్ చేస్తాదన్నమాట. రే, నేను పేరెంట్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాను. ఫంక్షన్ కి నేను వస్తాను. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. హాయ్ మినిస్టర్ గారు, బాగున్నారా? ఈ పిల్లల ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టుంది. అవునండి, నా లేటెస్ట్ ఆల్బమ్ విన్నారా? ఏమిటండి? చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి. And I'm on to my next అవునండి, project and it's కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది కదా. అందువల్లే ఈ మధ్య చాలా బిజీ.
హలో పేరెంట్స్, వెల్కమ్. ఈ రోజు ఇంతమంది అమ్మా నాన్నల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హలో హలో యా ఐఎమ్ హియర్ ఎట్ ఆడిటోరియం యా ఐ విల్ బి దేర్ షార్ట్లీ ఢిల్లీ మీటింగ్ వెళ్తున్నాను. yes 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 చెప్పండి ఓకే ఎక్స్క్యూజ్ మీ, మీ సెల్ ఫోన్స్ బిజీగా 24 గంటలు అరుస్తూనే ఉంటాయి. మా కోసం వాటన్నిటికీ ఓ అరగంట విశ్రాంతి ఇవ్వండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్స్. ఇది మీరిచ్చే లాలీపాప్స్ తిన్న మా సంతోషం కాదు, మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు, జూ పార్కుల్లో చేసే కేరింతలు కాదు. అమ్మ పక్షి నాన్న పక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కిపడ్డ పిల్ల పక్షుల ఘోషే ఈ ప్రదర్శన. ఇట్స్ టైం టు గో టు బెడ్ కమ్ ఆన్ కళ్ళు మూసుకో బాగా అలసిపోయారు కదా హాయిగా పడుకోండి గుడ్ నైట్ డాడీ. స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ చింటూ సక్సెస్. ఆ, చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. థ్యాంక్స్. అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయిందా? నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దానికి పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? వడలు తీసే నో, నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాకటాయి లేదు, పిచ్చికిటాయి లేదు, నోరు వెయ్యి. పబ్లిక్. మన ఇద్దరేసి ఎప్పుడు పబ్లికే. లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్యే కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు, కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ చెప్తావు. అంతే కదా, పబ్లిక్ పబ్లిక్. మూదుగా అరుముక్కు అంటుకుని తుడుచుకో. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది. కాబట్టి హీస్ గ్రేట్. నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీట్ మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పెళ్ళాలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎమ్, ఇక్కడ పి. మనీ, పవరు, మొగుడు పెళ్ళ. బాబు, ఎంపీలు గింపీలు వద్దు నాయన, వాళ్ళిద్దరిని మొగుడు పెళ్ళాలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. ఆ లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. నోర్మయ్య హనుమ. తగ్గవే. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడొద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. ఐ ఫెల్ట్ ఇట్. ఇట్స్ యువర్ ఇన్ఫీరియర్. నాకు ఇన్ఫీరియారిటీయా? yes. వాట్ డు యు మీన్? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికే ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారు సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. పనోడి పనోళ్ళ పడు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందానివే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చు కానీ చక్కటిగా పెట్టుకున్నప్పుడే సార్ పరుగు పోయింది. ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటమేనా? చేతలు ఏమైనా ఉన్నాయా? అవతల సిస్టర్ కూడా గట్లా ఆయరో. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 days లోనా? ఒక్కడే చాలా. కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు 4 రోజులు పేపర్లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోల్ కూడా తాగాం. బామ్మగారు, బ్రహ్మదేవుడు వాళ్ళ మొగానట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించే కదమ్మా, ఈ పిల్లలిద్దరి గురించి. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి విడగొట్టేయడం ఎలాగో ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో.
ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోకుండా కాపాడు. ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవకుండా చూడు తండ్రి. అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా? మమ్మల్ని ఇద్దరిని చిరొక్కరు తీసుకెళ్లిపోతారా నానమ్మా? లేదమ్మా, లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? దేవుళ్ళేంటి? ఇదంతా నేను చేసిన తప్పురా. వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మొక్కులేంటి? మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు. ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు. అసలు పెళ్లే వద్దన్నాడు. వాడా 3 ముళ్ళు వేస్తే దంపతులిద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. శ్రీరామాయ నమః, ఓం సీతాపత్నే నమః, ఓం భద్రాద్రి నివాసినే నమః, ఓం అభయప్రదాయ నమః. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో, మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది. చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశువు బట్టలు నిండు కావేళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని, ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులొచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు. అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఇదిగో పంతులు గారు, నేను ఊరెళ్తున్నాను. రోజు పూజ చేస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరు వెళ్తున్నానమ్మా? మన ఊరికేరా. అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. తీసుకోండి అమ్మా. సైలెన్స్ చిల్డ్రన్. ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్ లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. వరల్డ్ ఫేమస్. ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ 2 పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్న ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ 2 పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్ లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్ లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో ఆ లిటిల్ బర్డ్స్ 2 అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా, అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే? కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మా నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే, మరి డబ్బులు? బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్. 50, 20, 10, 5, 750. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చొప్పున ఖర్చైనా
మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం, తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఏమో, అమ్మకు తెలుసు. త్వరగా సర్దే, త్వరగా. చూడక, ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో, ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా. దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అబ్బా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్ స్టార్ట్ చేద్దాం. కమాన్. గాడ్ బ్లెస్ డాడ్. గాడ్ బ్లెస్ మమ్మీ. గాడ్ బ్లెస్ మమ్మీ. గాడ్ బ్లెస్ డాడీ. నాకు మనవర్తి వద్దు, ఏమి వద్దు. నాకు అయితే వెంటనే విడాకులు కావాలి. ఈ ఇంట్లో ఉండలేను. కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది. డిసైడ్ అయిపోద్దండి. రేపు 10 o'clock కి కోర్టు ఓపెన్ చేస్తారు. 10:05 కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దడదల్లాడించేస్తాను. 12 గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. విడాకులు ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ విషయం అండి. మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఓ, 2 రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి. ఏమయ్యారు? ఏరి పిల్లలేరి ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? వేర్ ఆర్ మై కిడ్స్? అది ఏది? అది మీ అమ్మగారు వాళ్ళు మిలిటరీ తమ్ముడింటికి వెళ్ళారు కదండి. పిల్లల్ని ఆవిడతో తీసుకెళ్ళి ఉంటారు. తీసుకెళ్ళి ఉంటారా? తీసుకెళ్లారా? తీసుకెళ్లారండి. అవునండి, తీసుకెళ్ళారు. మేము చూసామండి. ఈ ముసలావిడ చెప్పకుండా ఎందుకు తీసుకెళ్ళిందో. చాదస్తాం. చూడండి, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్. అందుకే ఈ ట్రోఫీ మీ ఇంట్లో అందచేయమని ప్రిన్సిపల్ గారు మమ్మల్ని పంపించారు. టేక్ ఇట్ సార్. తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? విడాకులు గొడవనా? నాకు ఇవ్వండి, నేను అందజేస్తాను. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాభమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్తన్వన్నోధవిస్సీద సాధనం. ఒరేయ్, కాణిపాకం విఘ్నేశ్వరుడు ఎంత నిండుగా ఉన్నాడో. అదేంటి ఆయన నూతిలో ఉన్నాడు? అవును, ఆయనే నూతిలో ఉంటే ఇంకా భక్తున్నలా కాపాడతాడు. మానవ జాతి యుగధర్మం అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు. మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా, మరి పాప్కార్న్ అది మానేస్తా. ఏమండి, మా అమ్మా నాన్న కేసు రేపే వాయిదా. విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికిచ్చి మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కలివైపరీత్యం. ఈ కలియుగం నాదే. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలమకి నేనే ఏలిక, నానో కర్త. ఆ దేవుళ్ళు కూడా నన్నే చెయ్యలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. కాదు, కాదు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి, నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజై అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పటం లేదు. మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరు దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలిముడు పందింది కదా, ఆయన వంతు ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. మూషిక, ముడుపు అందింది, బయలుదేరు.
సరే గానీ రేపొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా? షూర్ ఆ, నేచురల్ కెలామిటీ ఏదైనా జరిగి ఆ. భూకంపం వచ్చి ఆ. ప్రళయం వస్తే తప్ప ఆ. రేపు కోర్టులో ఖచ్చితంగా ఇడాకులు ఇప్పించేస్తాను రా నేను చంపకరా బాబరే. ఏంటి అట్లా అరిచావు? నేను కాదు ఆ. అది ఏంటి? ఏ, పులి ఐ, సింహము పులిరా ఐ, సింహము ఆ? ఐ. ఏ, పందికొక్కొచ్చింది. ఏ, కాదురా నా పిల్లరా అది. పైన పడింది. మీ కాళ్ళు అవుతారా? ఏయ్, ఇంక నువ్వు కోర్టులో నిలబడే వాదిస్తావు పడుకునే. ఆయ్, హలో నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్నండి. ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మా నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదండి మరండి మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు ఇరిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. వాయిదా ఏ అరుపులేంటి? ఏమండి, మీ ఇద్దరం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి? 200 అవుద్ది. ఆ? కమాన్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అదేంట్రా వాళ్ళిద్దరు విడాకుల విషయం. తీసుకొచ్చిన విషయం మర్చిపోతే ఎలాగక? నీకు మతి మరపు మరీ ఎక్కువైపోతుంది. కమాన్ ఫాలో మీ. అలా రెడీ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ బెటాలియన్ మేజర్ బిఎం రావు డిస్టర్బింగ్ యూ. ఏంటి ఇల్లంతా ఫెస్టివల్ మూడులో హడావుడిగా ఉంది? ఓ విడాకుల ఫెస్టివల్ కదా. ఇక్కడ ఎవరితో విడాకులు తీసుకుంటున్నారు? వీళ్ళిద్దరూరా. అది తెలిసి కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏజీ. పర్మిషన్ లేకుండా ఇంటర్ఫేర్ అయితే బాంబు మింగిస్తాను. ఎస్ ఎస్. చూడలుడు, ఒకప్పుడు ఫారిన్ కపుల్స్ వారానికి ఒకసారి విడాకులు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు. కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకునేంత గొప్పగా డెవలప్ అయిపోయాం. మీ సంగీతంలో సరిగమలు, కానీ మీ సంసారంలో మాత్రం డ్రాకులా డ్రమ్స్, చుట్టూ బర్నింగ్ వల్కనోస్, అపశృతుల ఇన్స్ట్రుమెంట్స్. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం. ఏయ్, జుట్టుకు నిప్పంటించానంటే బాల్డ్ హెడ్ బాంబులో పేలిపోతే. ఇంతకి పిల్లలేరు మాయా? అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు, అమ్మాయి అమెరికాలో ఉంది. నేను అడిగేది నా పిల్లల గురించి. ఏమయ్యారా పిల్లలు? నువ్వే తీసుకెళ్ళావంట కదమ్మా? నేనా? నేను తీసుకువెళ్ళలేదే. తీసుకెళ్లేదా? ఏమయ్యారు? 2 రోజుల నుంచి ఇంట్లో కనిపించడం లేదు. పిల్లలు ఏమైపోయారు? అయ్యో. దూడెక్కడుంటుందో ఆవుకు తెలుసు, గూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు. తన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లా పోరాడుతుంది. 2 రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ, నో సెకండ్ థాట్. కరెక్ట్. ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు. మేము పిల్లల్ని వెతుకుతాం, వాళ్ళు శవాలుగా దొరకచ్చు. డోంట్ ఫీల్. ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా, లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడిగా తెలియజేయాలా, అసలు చెప్పనేకూడదా? ఇఫ్ ఐ ఫీల్ దట్ యు జస్ట్ అబ్యాండ్ టెల్ మీ. అబ్బా అక్క, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి? ఒరేయ్ తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరేయ్, మనం తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయి, మనం ఇంకా చాలా తీర్చాలి. నొప్పిగా ఉందా? ఏనుగు ఇంటర్ఫీర్ అయింది, లేకపోతే వాళ్ళ పని చెప్దును. ఉండ్రా. మా అమ్మ నాన్న. ఆ, మీరు ఆ అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది. నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుందే. ఆ, నా కోసమే ఈ కొండలు పుట్టాయి. అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ 7 కొండలు నా ఇల్లు. ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి, కుండీలో ముడుపు కూడా వేయాలి, నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తాం. చీటియా? నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా. అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసుల వాడికే వడ్డీ ఇస్తారన్నమాట. పదండి.
ఇదే మా ఇల్లు. మీ ఇల్లా? అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు, పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది? అందరికీ ఎంకరని ఉరికి చూపిస్తావా? అసలే మనకి ఎంత అప్పుంది. కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరేను? నిలువు దోపిడి అనే నింద ఎప్పుడు పోయాను? ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం. కళ్యాణ కట్టుకు వెళదామా? స్వామి దర్శనం చేసుకోండి బాబు, వెళ్ళండి. కూర్చోండి. మనవాడే. ఇదిగో పాపకు 3 కత్తెర్లు, బాబుకు మొత్తం తలనీలాలు. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి. ఘాటు పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా. భక్తులకి ఎంకన్న బాబు దేవుడు, మాకి కట్టే దేవుడు. దీనికి మాట రానివ్వను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా అనుకోమ్మా. గోవిందా 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 నువ్వును గోవిందా 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 గోవిందా. నా బ్యాగ్ కూడా వేసేసా. నా బ్యాగ్ కూడా వేసేస్తా. అరే అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలంటే చాలా ఇష్టం అంట. అందుకనే అన్ని వేసేసాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు. మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే. పాపం వాళ్ళ డబ్బులన్నీ మొక్కులుగా మన హుండీలో వేసేశారు. వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి మొక్కులు కావు, అప్పు. మనం కుబేరుడికి అప్పు, భక్తులు మనకప్పు. అందులోనూ కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని. ఈ హుండీ నాది. నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. ప్రయత్నించు. గుండెలో దొంగతనం చేస్తున్నావా? ఏమండి, ఏమిటండి ఇది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ దొంగతనాలు? అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే. కనకదుర్గమ్మ నగలు ఎక్కడ దాచారు? వేలు పెట్టారు. 7 కొండలాయనా, ఈ కలిరాతు నీకే వేయించాడు సంఖ్యలా. స్వామి, అసలు దేవుళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు. అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా. అదే కలి వైపరీత్యం. ఏంటాగారు? తోమాల సేవకు వేళయింది. భక్తులు ఎదురు చూస్తున్నారు. అది కాదు సార్, కోర్టులో డెసిషన్ వచ్చాకే ప్రాపర్టీ డివైడ్ విషయం. అంతవరకు ఎవరైనా చెప్పినా నేను విన్ను. సార్ చిల్లి కదా కూడా ఆవిడకి వెళ్ళదు సార్. ఇలాంటి కేసులు మనం ఎన్ని చూడలేదు పోండ్రే. మిలిటరీ గన్ ఎప్పుడైనా చూసారా మీరు? కోర్టులో ఏం ఇప్పిస్తావు? నో, కేసులు ప్రొలాంగ్ చేస్తూ వాయిదానే అడగాలి. మీ క్యారెక్టర్స్ లాగా మీ నోర్లు కూడా కంపు కొడుతున్నాయి. ఏం ఫెస్ట్ పడతారు మీరు? ఛే, పిల్లలింటికి తిరిగి వచ్చేంత వరకు కోర్టులో కేసు వాయిదా మ్యూజిక్ వినిపించాలి. కమాన్ బ్యాంక్ లోపల చూడ. భద్రాచలం దేవుడు కొండ మీద, ఆనవరం దేవుడు కొండ మీద. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకున్నట్టండి? కాదండి, దేవుళ్ళు కూడా మనుషుల్లాగే భూమి మీదే ఉండేవారు. అందరూ భూమి మీద ఉండేవారా? అవును, మనం పాపాన్ని ఎక్కువ చేశాం. బరువు ఎక్కి భూమిలా కింద దింపింది. దేవుళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. ఏమండి, లాంచ్ టికెట్ రేట్ ఎంతండి? పెద్దోళ్ళకి 12 రూపాయలమ్మా, పిల్లలకి 6 రూపాయలు. ఎందుకక్క భయపడతావు? చీటీ రాసిస్తాంగా. మా దగ్గర డబ్బులు లేవండి. తిరుపతి నుండి లారీలో వచ్చామండి. చీటీ ఇస్తామండి. ఏమండి, మేము తిరుపతిలో కూడా ఇచ్చామండి. తర్వాత ఈ చీటీ చూపిస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చీటీ లేదు, గీటీ లేదు. ఏమండి, ప్లీజ్ అండి. దోశ కొంచెం ధైర్యమైన ఇవ్వండి. ప్రతివాడికి నామలే లాంటి అంటే ఏడొకరం అయిపోయింది. ఎక్కిడివో డబ్బులు లేవు, నువ్వు ఎక్కిడివో డబ్బులు లేవు నువ్వు. అక్క, నా కాళ్ళు కాలుతున్నాయి అక్క. నా కాళ్ళ మీద ఉంచారా? నీ కాళ్ళు కాలుతాయి అక్క. పర్వాలేదురా. చూసావక్క, మనకి ఇక్కడ కాళ్ళు కాలుతుంటే అక్కడ రాముడు గుడి గంటలు మోగించి మనల్ని ఎక్కిరిస్తున్నాడు. రామదాస్ కట్టించిన గుడి ఉందిగా, చల్లగా ఉంటది. ఆ గుడి కట్టించిన రామదాసుని కూడా జైల్లో పెట్టించాడుగా. మన కష్టాలు ఆయనకెలా తెలుస్తాయి? మనల్ని గోదావరి ఎవరు దాటిస్తారు? తప్పు. ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే.
అబ్బే ఏం లేదు, ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇదిగో ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి. లేడి పాదం పక్కనే రాములూరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములూరు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? ఓ అంజయ్య, ఏట్లా చందరా? ఈ కసరకందులు మన రామన్న స్వామి మీద నిందలేసినారు. వీళ్ళకు పన్నశాల చూపిస్తావేంది? ఆగాగు లచ్చన దొర కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం సిరసిరమంటదిలే. ఏం చెంచు వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోన్లా మాత్రం కుయిరా. మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన ఈ భద్రాచలానికే దొర. ఆయనకి తెలియంది ఏమీ ఉండదు. అవును గాని జోడు కోన్ల కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నల్ని ఏం కాపాడతాడని వచ్చారు. ఊరుకోదరా, పసికూనల దగ్గర పెద్ద మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చా. అసలు తప్ప అయింది కాదు, ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలింట్లో పెట్టొచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటే ఇక్కడే కూర్చోపోతే అడవులకెళ్ళి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా. అంత కాక కాకా దొరా దొరా, నువ్వు ఈ భద్రాచలానికి దొర అన్నారు కదా. మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకని గుడికి చీటీ రాసివా? అవుందరా, మేము కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం. ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు. తిరుపతయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య ధరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు. రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు. పూజారి ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము! రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది బాగుంది. స్వామి, మన ముడుపు మనకు అందింది. వాళ్ళ తల్లిదండ్రుల విషయం ఏం ఆలోచించారు? వాళ్ళ ఎడబాటు కలివైపరీత్యం. దాన్ని ఎదిరించే హక్కు మనకి లేదు. కాని భార్యాభర్తలు విడిపోవడాన్ని చట్టం చేసిన ఈ కలిధర్మాన్ని నేను సహించను. మారుస్తాను. ఆగురామా, ధర్మాన్ని నిలబెట్టిన రామయ్యే ధర్మానికి ఎదురు తిరిగితే సృష్టి ఏమైపోతుంది? ఈ చిన్న పనికి నువ్వెందుకు స్వామి? నేనున్నానుగా. ఆ బాధ్యత నాకప్పగించు. ఉడతా భక్తితో నిర్వర్తిస్తాను రామయ్య. వారధి కట్టేటప్పుడు నీ చేతి ఆనవాళ్లు పడ్డాయి. ఈ పిల్లల పుణ్యమా అని ఇప్పుడు సీతమ్మ తల్లి చేతి ఆనవాళ్లు పడ్డాయి. నేను వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న విడాకుల కోసం సిద్ధం చేసిన పత్రాలన్నీ కొరికి ముక్కలు చేసి విడాకులు వాయిదా పడేలా చేస్తాను. వెళ్ళిరానా రామయ్య? వెళ్ళిరా. మనం తయారు చేసిన స్ట్రాంగ్ పాయింట్స్ ఫైల్ మేజిస్ట్రేట్ చూశాడంటే వాడేంటి వాడు బాబు అయినా ఇస్తాడు విడాకులు. నా ఫైల్ అంతా కొట్టేసింది. ఈ ఫైల్ ప్రిపేర్ చేయడానికి 10 డేస్ పట్టింది. మళ్ళీ ప్రిపేర్ చేయాలంటే ఇంకో 10 డేస్ పడుతుంది. మళ్ళీ కేసు వాయిదా పడినట్టే. పుడతా నిన్ను పంపించిన పుడతా ఎవరో చెప్పు చెప్పు. రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ. ఎవరు మీరు? సమాజాన్ని దారిలో పెట్టాలనుకున్న వాళ్ళం. సమాజాన్ని దారిలో పెట్టాలనుకునే వాళ్ళు ఇట్ట దారి కట్టం పట్టారే. లంకలో నా రాముడు రావణాసుని చంపాక కూడా ఇంకా ఈ భద్రాచలం అడవుల్లో రాక్షసులు బతికే ఉన్నారా రామా? ఇంతింత నామాలు పెట్టుకునే రామాయణం గురించి మాట్లాడకపోయా. రాముడు రావణాసురుని చంపింది తన పెళ్ళాం కోసం కానీ ప్రజల కోసం కాదు. మాకు కావాల్సింది రామరాజ్యం కాదు, మా రాజ్యం. ఏంటంటే అలా కాల్ చేసా? చూసి రమ్మంటే కాల్చి రావడం నాకు మొదటి నుంచి అలవాటేగా. అదుగో అదే మా కనకదుర్గమ్మక్క గుడి. ఇదే కృష్ణవేణమ్మ ఒడి. స్నానాలు చేద్దామా? జై శ్రీరామచంద్రమూర్తికి. అంజనేయుడి పిల్ల
పిల్లలు కనపడకపోతే ఆవిడ బాధపడాలి కానీ ఇతరులు ఎందుకు టెన్షన్? మగాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడంటే గుత్తుగా పిల్లలు పడతారు. ఏమయ్యా ఇలాంటి ఆత్మీయులు అతను అలా ఆడవాళ్ళు పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. నేను అక్కడికి చెప్పాను. తీసుకెళ్ళండయ్యా. నా పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏమయ్యారు? 24 hours బాబు, లోపల పెళ్లి. ఎక్కువ ఆవేశంగా వాయిస్ పాడవద్దు. అమ్మా ఎక్కడ? నేను నీకు ఈ విషయం ముందే చెప్పాను. ఏమిటమ్మా అలా ఉన్నావు? నన్ను లొంగ తీసుకోవాలని పిల్లల్ని ఆయన కిడ్నాప్ చేశారేమో. నా నోటితో ఆ మాట అనలేనమ్మా. అమ్మా నువ్వు మహాలక్ష్మి, నిన్ను కాదన్నాడా? డబాల్ నీ పిల్లల్ని నిన్న నరాలు వలైనా పని వెతికి తీసుకొచ్చే పూచి నాది. ఎంగిలి పడమ్మా, ఎంగిలి పడి వెళ్ళు. తీసుకెళ్ళమ్మా. పంపించుకో కదా. అమ్మా ఓ మెతికైనా కొరకు. అసలు అంత కటింగ్ ఇస్తున్నావు, వాళ్ళిద్దరూ సెపరేట్ అయితే నీకొచ్చే బెనిఫిట్ ఏంది? వాళ్ళిద్దరూ కలిసి ఉంటే స్ట్రాంగ్ అవుతారు. మనం పాడమన్న పాటకు రేట్ ఎక్కువ అడుగుతారు. వాళ్ళు విడిపోతే వీక్ అవుతారు. మనం అడిగిన రేటుకే పాడతారు. పిల్లల సెంటిమెంట్ తో మళ్ళీ కలిస్తే ముత్యాలకు చెంది పెడుతూ మనం దెబ్బ కొడతాం. రెండు రోజుల నుండి ఏమీ తినకపోయినా ఆకలేయడం లేదు, కానీ పూజ చేయించడానికి డబ్బులు అడుగుతారని భయంగా ఉంది. ఒకటి చెప్పవే అక్క, దేవుడు పూజ చేయడానికి కూడా సినిమాల టికెట్లేంటి? దేవుడికి కూడా గుడి ఖర్చులు ఉంటారా? భక్తులు కాకపోతే ఎవరిస్తారు? అసలు ఈ దేవుళ్ళందరూ ఒకే కొండ మీద ఉండొచ్చుగా, ఊరికో కొండెందుకు? పాపం గాంధీ తాత చూడు కొండెక్కలేక బొమ్మైపోయాడు. ఇంకా అలా పరిగెడుతున్నాడు. సిల్వర్ పెయింట్ తప్పితే నా దగ్గర ఏమీ లేదు నాయనా. ఆ బుక్ లో ఏముంది? భగవద్గీత శ్లోకాలు బాబు. సర్లే వెళ్ళు. ఎవరు కొండ దిక్కుండా చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి. ఎవరిని విడిచిపెట్టద్దు. కానిస్టేబుల్స్ మీరు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. అమ్మో, గుడిని కొండని పోలీసులు చుట్టుముట్టేశారు. ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్దాం? ఈ రాత్రి గుళ్ళోనే నెక్కేసి పొద్దున్నే మూవ్ అవుదాం. ఏంటండి ఈ గొడవ? అమ్మవారి ముక్కు పడకపోయిందమ్మా. అమ్మో చూడక్క, అమ్మా నాన్న మనం కనిపించడం లేదన్న న్యూస్ కూడా ఇద్దరు విడివిడిగానే ఇచ్చారు, కలిసి ఇవ్వలేదు. అమ్మో అది చూసి మనం ఎవరైనా గుర్తుపట్టి ఇంట్లో అప్పచెప్పేస్తే మన ముడుపుల యాత్ర ఆగిపోద్ది. ఐడియా, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. బట్టలకు మటాక్ కదుర్లు, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకూడదు. ఒరేయ్ మనం ఆనవాళ్ళు దొరకమంటావా? మారిపోయామే. ఒరే తమ్ముడు నీ కలద్దం పగిలిపోయిందిరా. పగిలిపోతే ఇంకా మంచిది, మనల్ని ఎవరైనా గుర్తుపడతారేమో టెస్ట్ చేద్దామా? ఈ పేపర్ లో వేసిన పిల్లలు ఎవరండి? ఎక్కడున్నారో ఏంటో. అమ్మో పోలీసు. పోలీసులంటే భయపడతాడేంటి? ఏయ్, చూసాక అతను మనల్ని గుర్తుపట్టలేదు, ఇంకెవరో గుర్తుపట్టరు. యా 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 యా. ఉడుపు ఇవ్వాలని ఊపుకుంటూ వస్తే ఎలా? దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనుగు పసుపు, మనుగు కుంకుమ. మా దగ్గర డబ్బులు లేవండి. అయితే ముడుపు చెల్లదు. పసుపు కుంకుమ బట్టలతో అమ్మవారి గుళ్ళో వ్రతం చెయ్యాలి. బ్రాహ్మణుడితో కనకదుర్గమ్మ వ్రత కథలు మహిమలు వినాలి. అప్పుడే మీ ముడుపు అమ్మవారికి చేరుతుంది. లేకపోతే మొక్కు తీరదు. ఎలాగక్క అమ్మవారి ముడుపు తీర్చలేమా? తప్పకుండా. తమ్ముడు అక్క ఎవరు గొడవల్లో అల్లున్నారు. ముత్యాలదండ ఇది కొట్టేస్తే ఆడరాదు. ఏంటవి? పూలండి. పూలు తల్లో పెట్టుకుంటారు, నువ్వు పేపర్లో పెట్టుకెళ్తున్నావు. దేవుడు పూలండి, మా ఇంట్లో దేవుడికి పెడదామని. ఐసీ బూట్లతో లోపలికి వెళ్ళకూడదు. నాకు కూడా 2 చెవులు పెట్టుకుంటాను. ఇవి పూల, ఇంకేమేం తీసుకెళ్తున్నావు? అక్క అక్క ఏంట్రా? పిల్లల రాసిన ఉత్తరం. ఇందులో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. చదువు. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది. పిల్లలకు ముడుపుల గురించి అనవసరంగా చెప్పాను. నువ్వే చేశావు. వెళ్ళే తెరిచి. నువ్వే. తీసుకెళ్ళి వెంటనే హెచ్ గారికి. Come on, quick. అసలు నీకు బుద్ధుందా? ఇవన్నీ పిల్లలకి ఎందుకు చెప్పావు? ఎస్, ఇన్ఫర్మేషన్ దొరికింది. వెంటనే పిల్లలు క్యాచ్ చేయాలి. ఏ చరిత్రలో ఉన్నానంటో అక్కడ నేను వస్తాను రా. వీళ్ళ మూటలో పెడితే పొద్దున్నే గుడి బయట తీసుకోవచ్చు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలు అవుతే మన సేపు. శ్రీశైల భ్రమరాంబికా చెల్లి ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పుడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా.
అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది ఈ రాత్రి? 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతి ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కుపుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్కా. ఏంటి శ్రీశైల భ్రమరాంబికవు, నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కుపుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు. వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కుపుడకా దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, నాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, నా చేత వ్రతం చేయించడం లేదు, నాకేమో తెలీదు. అమ్మ నాన్న ఏమయ్యారు? ముడుపులు అందుకో అమ్మా. వాళ్ళిద్దరూ విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి. పూజ చేయించమ్మా. ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా? ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా. నీకు మంత్రాలొచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనకదుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసేయ్. మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన ఉన్న జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మవు కదా, తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. బాగుందా? పొలం మారిందా? శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఎదురా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు మెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. వచ్చి చెప్పకపోతే నేను వేద మానేసి జంజం తీసేస్తాను. చెప్పు. ఒరే, కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. అమ్మా, నేను చచ్చిపోవాలి. నాకు బతకాలని లేదు. చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపు వస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి, నువ్వు కనకదుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. 2 చేతులు కదలని దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందు చచ్చిపోతే వచ్చే జన్మలోనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు
కాళ్ళు చేతులు లేని ఈ బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? 2 చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? 2 చేతులు కాదు, నా 8 చేతులు నీకిస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే. అభిషేకం చెయ్యి. భ్రమరాంబిక చెల్లి, నా ముక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు. ఈ పిల్లలేరే, అమ్మో నా ముక్కు పడక, అయ్యో. ఏ కుళాయిలోనూ నీళ్ళు రావట్లేదు. శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు లేవు. నువ్వే చెప్పావు కదరా తిరిగి వెళ్ళేసరికి 50 రూపాయలు మిగులుతాయని. నా బడ్జెట్ దెబ్బతిందే. ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలరా? నేను ఎక్కడికన్నా వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొస్తాను. నువ్వు వద్దురా, నేనే వెళ్తాను. నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లాన్ని. నేనే డబ్బులు సంపాదించాలి. నువ్వు ఇక్కడే కూర్చో. ముడుపులు జాగ్రత్త. జాగ్రత్తరా చింటూ. అలాగే. ఇదిగో బాబు, విజయవాడ నుంచి వీరవాసరం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొళి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తగ్గడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకులు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తాయిత్తమయ్య బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాళీ, పిచ్చి పిచ్చి రేనేవాలి, ఒప్పూరి, గౌతమ్ పూరి, అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి కల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. రుకో. ఆహా, మీలో ఎవరైనా వచ్చి దీన్ని దింపగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు. దిగు. ఆహా, దిగు. ఓహో, దిగు. అర్రే దిగా. నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ, సౌందర్య దిగమ్మ. రామ శిలకమ్మ, అంజల దేవరి దిగమ్మ. రామ శిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, పూర్తిగా దిగమ్మ. అతి చిరంజీవి కాళికా. ఇదిగో బాబు, ఇది మామూలు తాయిత్తు కాదు బాబు, చాలా పవర్ఫుల్ తాయిత్తు. ఒక ప్రేమించిన అమ్మాయి గారిని కడితే వెనకాలే కుక్క పిల్లలా తిరుగుతుంది. ఒక భార్య భర్తకు కడితే పక్కింటి ప్రాంతం పడిలా కనబడుతుంది. ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎం కి ఆస్కారం అవడొచ్చే ఆస్కారం ఉంది బాబు. దీన్ని పాలల ముంచి కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేనెల ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ లో ఏం పాట పడుతుందో తెలుస్తుంది బాబు. ఈ తాయిత్తుని నా రగుతులో ముంచి ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ లో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు. నా బచ్చాకలు ఉత్సాహంగా చెప్పిస్తా. అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అరే ఖాన్ కుర్రోడేరా? వాడికి దోస్తులు నవ్వుతున్నారంట. నవ్వుతున్నారా? పారిపోయాడా? అరే ఈ గులక సాహిబుగా పరుని కాల్ చేయరా తుమ్ సాలా. ఛే! అయ్యో. ఏమండి, ఆ? మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా. ఇగో ఆ బుట్టకి 2 కన్నాలున్నాయి, దాంట్లో చూసి చెప్పి బాబు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మోడీ దగ్గర ఉన్నారని చూద్దాం, దిగండి. గుడికి వచ్చిన వాళ్ళు మౌళి దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తం పడలేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మోలీలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిన దాన్ని అనవసరంగా వాళ్ళ మోట్లో పెట్టాను. దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, జగా లేదు, హుగిలి లేదు, హొక్తా లేదు బాబు. ఇది తైత్తు మహిమ బాబు. మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. 1, 2 మూడేం బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు. ఒక్కసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్ప, ఓయ్ బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి మీద ఏముంది? మీసం. చేతుల్లో పొడుగ్గా ఏముంది? కర్ర. ఎలా చెప్పావు? తాయిత్తు మహిమ. ఆ పక్కన ముసలాడు వాళ్ళక్క ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళంటే పిచ్చి, ముడుపులు కడుతుంది, చాదస్తుపురాలు. తమ్ముడు ఓ 10 తాయిత్తులు తీసుకోరా. Shut up. మిలిటరీ వాడు మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు, అందుకే అలా అరుస్తున్నాడు. Hey, mister, give me 10. No, 20. How much? అంగ్రేజీ ఆట హిందీ బోల్ రే. కిత్తనా? దోస. లే. ఓకే. ఏ పిల్ల, ఓయ్. ఈ బాబు నెత్తి మీద ఏముంది? గుడ్డ. ఏ రంగు? ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగారానికి వచ్చాడు. పోలీసులు అంటే భయం. ఈ పొట్టుడి పారిపోయాడు. మహిమ. సంథింగ్ రాంగ్. అన్న ఏ స్మాల్ బేబీ, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా?
ఐ వోంట్ లీవ్ యూ. ఐ విల్ టెల్ యూ లెసన్. యూ సార్ ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట లైన్ లో అని చెప్పాడు నాకు. ఇస్ ఇట్? మన పిల్లలు ఏంటారు? పెట్టాలి నెంబర్. మరి ఇక్కడే ఉంటే అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు రండి బేగానే. ఏమండి బస్ కి టైం అవుతుంది, త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు భేటీ లేదు, బేటా బదులు భేటీగా వచ్చావు. అవును, కనిపించింది చూసి చెప్పమన్నాను, కనపండి వాడు జాతకాలో చెప్పావు. తాయిత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. శ్రీశైలం వెళ్తున్నాం కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు పెట్టి వెళ్ళు, జీతే రహో. ఓం నమ శివాయ. ఐడియా. ధర్మం 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 ధర్మం. అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా ఒరే, కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేవురా, 100 బెట్టు. 200 కోసి పని కదిలిస్తాను రా. బ్లేడ్ తీసుకో, ఆడి పెడితే ఆడే కదులుతా ఉంటాడ్రా. కనపడారో చీరేస్తాను. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ ఐ కాంట్ బేర్ ఇట్. ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాత్రం? పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు. డోంట్ టచ్. ముసలి పిసింగ్ గుట్టు ముసలి. ఇలాంటి మారు వేషంలోనే మన పిల్లలు ఉండొచ్చు. వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, march. అబ్బా, బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగాలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? ఒరే చింటూ, చూసావా? ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు, ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్టరంట. అయ్య బాబాయ్, మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు. పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే, పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంట్లో పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు తిరగాలి. ఐ విల్ స్టాప్ దిస్ కల్చర్. సార్, ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు వాళ్ళు? మా పిల్లలే. స్కూల్ ఫస్ట్, ఊరు ఫస్ట్. నేను 2వ పెళ్లి చేసుకుంటా అన్నాను, అలిగి పారిపోయారు. ఓ ఐ సీ. మా పిల్లల పొజిషన్. మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసులా? ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్, లెట్ us march. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. కమాన్. ఎప్పుడు తిండే నీకు. త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లిరాలు ఇస్తామని మొక్కుకున్నాం. త్వరగా వేసుకోండిరా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫొటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేము చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. సూసైడ్ చేసుకుంటాం, జాగ్రత్త. చిచి, మీ కర్మ. ఇవన్నీ తీసుకెళ్లి పాతాళ గంగలో పడేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. ఏమండి, పడేయకండి. ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది. ఇవి మా దగ్గర లేవు. మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి. హరణేం సువర్ణరజస్రజాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్వయే శ్రీర్మా దేవీ సుధాం కాంసోస్నాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోప. భ్రమరాంబిక చెల్లి, ముక్కు పుడక వచ్చింది, తీసుకో.
నీకీ ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది. నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం దీవించాలి. లెగరా, నీకు దాగమవుతుంది. పాతాళ గంగలో నీళ్లు తాగు. తమ్ముడు, ఒరే చింటూ, తమ్ముడు తమ్ముడు ఏమైపోయావురా తమ్ముడు? తమ్ముడు, చింటూ, తమ్ముడు. హలో ఐజీ గారా, ఆ లెటర్ మీకు ఇచ్చా కూడా ఇంకా పిల్లల ఆచూకీ తెలియలేదంటే ఎలా సార్? సార్ అది కాదు సార్, జస్ట్ ఇమాజిన్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదండి. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ డే మీ పిల్లలు పాడిందే సార్. ఆ పాట అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక, ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చెయ్యాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ, అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తులసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏం మా వాళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. మరి నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. ఆ కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవిప్పించండి అమ్మా. సరే, నిలబడుకు. యాయో, ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటే? అమ్మయ్యా, నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నిలబడుపు చూసి ఆవిడ మొహం చూడ ఇష్టం లేక. చూస్తే ఏంటే? బిడ్డల కనని గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్లమ్మడి తెరవేసిన ఒంటి పిల్లి రాకాసరంటే ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్మం కథలో విన్నాను. తమ్ముడు, 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 తమ్ముడు. పాపా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరామండి. షిరిడి వెళ్ళాలి. వాడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడు కనపడటం లేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. వాడి కంఠత్వం కూడా పగిలిపోయింది. వాడికి చాలా భయం అండి. చూడమ్మా, కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా 2 టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరమ్మా. మరి మా తమ్ముడు? ఎవరి ప్రయాణం వాళ్ళదేనమ్మా, బాధపడి లాభం లేదు. ఈ గురు పౌర్ణమి దాటితే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరమ్మా. తమ్ముడు, ఏమైపోయావురా? నువ్వు లేకుండా బాబాని ఎలా చూసేదిరా? ఏంటి తాత, ఏంటి తోలుతున్నావు? కోడి పిల్లల్ని డాగలు ఎత్తుకుపోవాలని చూస్తున్నాయమ్మా, అందుకే వాటిని తోలుతున్నాను. కోడి పిల్లలా? ఏవి? కోడి పిల్లలేవు తాత. నువ్వొక కోడి పిల్లవి, ఆ మనిషి ఒక కోడి పిల్ల. ఈ ఆవులు, కుక్క, పిట్ట అన్నీ కోడి పిల్లలే.
భూమి మీద పుట్టిన ప్రతి జీవి కోడిపిల్లేనమ్మా. వాటిని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడా సైతాన్. అందుకే వాడిని అప్పుడప్పుడు బెదిరిస్తుంటాను. అయితే మా తమ్ముడిని కూడా ఆ సైతాన్ని ఎత్తుకుపోయాడా? ఏడవకూడదు. బాధలు, కష్టాలు, కన్నీళ్లు షిరిడీలో కనపడకూడదు. షిరిడీ వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. సమాధి నుంచే బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. తనని నమ్మిన వారిని, తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు. తన భక్తుల గృహంలో కష్టాలు కాని కరువు కాని ఉండనివ్వడు. మరి మాకు ఈ కష్టాలేంటి? కొందరు మనకంటే ముందే పోతారు. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు. మేమిద్దరం అమ్మా నాన్న కోసం బాబా ఎదుట బాబా కథ కచేరీ చేయాలని వచ్చాం. అడేమైపోయాడు కనపడటం లేదు. బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు. నీ గొంతుతో నువ్వు పాడు. ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు. వెళ్ళు. ఎవరా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుళ్ళున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. మీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా సిటీ బస్ ఎక్కించారా? అరే రే, చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క. ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాన్ని, బుజ్జి గాన్ని మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేనాడతాను. మీ తమ్ముడు దొరికాడా? నాకు ఇవాళ ఏమీ తోచడం లేదురా. నాతో ఆడతారా? ఆడతాం. ఏమాట ఆడదాం? గోళీకాయలు ఆడదాం రండి. నాతో పరుగు పొందానికి వస్తావా? నేనే గెలిచాను. ఒరేయ్, నాతో కుస్తీ పడతావా? అలసిపోయావా? ఓడిపోయావుగా. మీలాంటి వాళ్ళను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానరా. అదేంటి? మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను. మేం శబరిమల వెళ్ళాలి, మమ్మల్ని కొంచెం పంపించవు? నేనెందుకు పంపించాలి? నా కోసం వచ్చారా? మీ అమ్మ నాన్న కోసం వచ్చారు. వెళితే వెళ్ళండి, లేకపోతే ఇంటికి పోండి. శబరిమలై వెళ్ళలేరు. మేము వెళ్తాం. మీరు వెళ్ళలేరు. మేము వెళ్తాం. వెళ్ళిపోండి. మేము వెళ్తాం. చూడు, వెళ్ళలేరు, వెళ్ళలేరు, వెళ్ళలేరు. వెళ్తాం, వెళ్తాం, వెళ్తాం. నాన్న అయ్యప్ప, నీ ఆఖరి ముడుపుకి ఓ అవాంతరం ఉందయ్యా. అశ్శో, ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా ఆ బాబా కూడా తిరుగుంటాడు. ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి. ఈ సింహం బాబా దగ్గరకు వచ్చిందనేగా. లేదండి, బామ్మగారు చేయి జరిగిందని. లేకపోతే ఆ ముడుపులో ఈవిడే తీసుకెళ్లి ఉంటే పిల్లలకి ఇన్ని బాధలు ఉండేవి కాదు కదండి. యు ఆర్ కరెక్ట్. ఏమైనా సరే ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశాను. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు? పిల్లల కోసం కదరా. అమ్మో, మేజర్ తాతయ్య ఇటు వచ్చారా చింటూ? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో, ముక్కు పోవడానికి ఏమైందో. రే, మీలాగా ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించారా? మీరే కదా. ఏంటి స్వామి చిన్న స్వాములతో గొడవ? మా పిల్లల స్వాములు కన్ను స్వాములుగా శబరిమల తీసుకొస్తానని మొక్కుకున్నాను. వీళ్ళేమో ఇరుములు కట్టుకోండి అంటే కట్టుకోమని గొడవ చేస్తున్నారు. మీరైనా చెప్పి ఒప్పించండి స్వాములు. అందుకేగా మేము వచ్చింది. ఈ ఏడు మాకు కన్యస్వాములు లేరు. మేము ఒప్పించి తీసుకెళ్తాం. వస్తారా స్వాములు? మా జీపులో తీసుకెళ్ళడానికి మీ ముగ్గురు దారి ఖర్చులకి దారికొచ్చి ఇగో స్వామి 1000 రూపాయలు. బట్టలు ఇరుముళ్ళు. అలాగే ఈ 500 ఉంచండి. ముందు జీప్ ఎక్కండి, పంబలో ఇరుముళ్ళు కడతాం. పదండి. నేను స్వామి శరణమయ్యప్ప! ఏంట్రా? స్వామి శరణమయ్యప్ప! ఈ వాయిస్ ఎక్కడ
ఎక్కడో విన్నట్టు ఐడెంటిఫై అవుతా ఉందే. అటాక్ క్యాచ్. అయ్యప్ప ఆ స్వామి రావాలి. ఆయనకేదో పోలీస్ కూడా ఉందండి రాడు. స్వాములు అల్లరి చేస్తారు. దాంట్లో ఏదో అతను కొట్టాను. వాట్ కొట్టేద్దాం? యు ఆర్ ఫ్రమ్ శ్రీశైలం, am I correct? పాతాల గంగ. No పాతాళ గంగా. ये शिरडी में तुम क्या करता है? మా పిల్లలు తప్పారని చెప్పాను కదా, వాళ్ళ కోసం నడిచి పాదయాత్ర చేస్తున్నాను. గుళ్ళో మా ఇంటి దగ్గర మా పిల్లలు తప్పారని అనౌన్స్మెంట్ ఇస్తాను వెళ్తున్నాను. అలాగా मैं भी उसी लिए जा रहा हूँ. मेरे बच्चे भी नहीं दिख रहे. నాకు హిందీ వస్తుంది. స్వాములు స్వామి ఆ పోలీసు గొడవ చూసుకుని పంబలో కలుసుకోండి. అనౌన్స్మెంట్ స్వాములతో పనేంటి? అయ్యో, అయ్యో, స్వాములు వెళ్ళిపోతున్నారు. చెడు స్వాములు వెళ్ళిపోతున్నారు. విలాట్, ఇప్పటికే చాలా వాయిదాలు పడిపోయాయి. మా క్లయింట్ జీవితం మీద నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి విడాకులు ఇప్పించండి. నేను ఇంక భరించలేను. దీని పీడ నాకు లేకుండా చేయండి. ఈ డెవిల్ షాడో నా కెరీర్ మీద లేకుండా చేయండి. You call me devil, you bloody యు ఇడియట్. damn you! How dare you speak like that to me? You shameless creature! Order! You! What is that? సిడీలో దొంగలు పట్టుకుంటే పిల్లలు శబరిమల వెళ్ళారని తెలిసిందంట. శబరిమల. మేసర్ గారు ఫోన్ చేశారు, వెంటనే ఫ్లైట్ లో రమ్మన్నారు. శబరికొండ ఎక్కేస్తున్నారు, బుడతలు ఎక్కేస్తున్నారు. వాళ్ళంటే కలిగెందుకు భయం? వాళ్ళు ముక్కోటి మంది ప్రహ్లాదులతో సమానం రా. వాళ్ళది మామూలు భక్తి కాదు రోయ్, మహాభక్తి. వాళ్ళ ముడుపు అయ్యప్పకు చేరిందో నాకు అంతం తప్పదు, చేరనివ్వను. లేగరా అయ్యప్ప కొండకి లెగెత్తు. పాపం పిల్లలు ఇద్దరే వచ్చినట్టున్నారు. ఏం పర్వాలేదు స్వామి, ఈ ఎత్తు దాటితే గుడి వచ్చేస్తుంది. మెల్లగా వెళ్దాం పదండి. అక్క అయ్యప్ప ముడుపు నీరుముళ్ళో ఉందా నా ఇరుముళ్ళో ఉందా? నీరుముల్లోనే కట్టాం కదరా. అయ్యయ్యో, షిరిడి నుండి మనల్ని జీప్ లో పంపించాడే, ఆయనకి చీటీ రాసి ఇవ్వడం మర్చిపోయానక్క. సరే బయలుదేరదామా? ఒక్క నిమిషం అక్క. కనిమల గణపతి భగవానే. సరేనమ్మయ్యప్ప. అయ్యో అరిష్టం. స్వామి స్వామి ఇరుముళ్ళు కింద పెట్టకూడదు. ఇప్పు సర్దుకుంటున్నా. ఇక్కడ విప్పకూడదు స్వామి. ఇరుముళ్ళు స్వామి సన్నిధానంలోనే విప్పాలి. ఇక్కడ విప్పితే మహాపాపం. ఎవరైనా చూసారా స్వామి? స్వామి స్వామి ఇక్కడ కన్నా అక్కడే మంచిది. దేవుడి సన్నిధానం వస్తే ఎవరు కూడా ఉండదు. స్వామి మా ఇరుముళ్ళు పోయాయండి, మళ్ళీ కడతారా అండి? ఒకసారి పోతే మళ్ళీ వచ్చేయడే. ఇరుముళ్ళు పోగొట్టుకోవడం అంటే ఏదో ఘోరం జరగబోతోంది. తిరిగి వెళ్ళిపోండి. स्वामी जी, ये टाइगर जोन है, वेरी डेंजरस. जाओ जाओ, उधर जाने को मना है. उस तरफ से जाना. जाओ जाओ. అక్క మనం చాలా తప్పు చేశాం. అందరి దేవుళ్ళకి ముడుపులు అందేలా చేశాం. అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని అపచారం చేశాం. అమ్మా నాన్న విడిపోతారే. అవును, ముడుపులు చెల్లించక అమ్మా నాన్న తప్పు చేశారు. అయ్యప్ప ముడుపు పోగొట్టుకుని మనం తప్పు చేశాం. అమ్మా నాన్నని విడగొట్టిన పాపం మందిరా. కోర్టులో అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది ఈ రోజే. ఐడియా, కోర్టు 10 గంటలకు కదా అమ్మా నాన్న విడిపోయే జడ్జిమెంట్ వచ్చేది. 10 గంటల తర్వాతేగా. ఇప్పుడు 9 అయింది. 10 గంటలకు ముందే మన ఇద్దరం చచ్చిపోతే అప్పుడు అమ్మా నాన్న ఉన్న పిల్లలుగానే మనం చచ్చిపోయినట్టు కదా. అవును, అదే మంచిది. ఎలా చచ్చిపోదారా? ए बच्चों, इधर से चले जाओ. జాతు, పక్కనే పుల్లున్నాయంటక్క. మనం వాటి దగ్గర పోతే పులి అయ్యప్ప వాహనం కదా, అది మనల్ని తింటే అయ్యప్ప కోపం తగ్గుతుందేమో కదా. ఏ అక్క? అవును, అలా చచ్చిపోతే మళ్ళీ అమ్మా నాన్నలకి పుట్టొచ్చు. పులి మన మీద పడి చంపేస్తా. అమ్మా నాన్న విడిపోకుండా చూడు స్వామి. ఎవరమ్మా నాన్న కూడా విడిపోకుండా చూడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. తమ్ముడు కొమ్మ కదులుతుంది, రావడం లేదురా. అక్క నన్ను వదిలేయక్క. చింటూ నేను వదలను, వదలరా. నన్ను వదిలేయక్క, నేను వదలరా. అమ్మా నాన్నకి నువ్వైనా ఉంటావు, నన్ను వదిలేయక్క. ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకున్నాం కదరా, నువ్వు అక్కడే చచ్చిపోకూడదు. అంటే అయ్యప్పకి నువ్వు చచ్చిపోవడం ఇష్టం లేదక్క. నన్ను వదులు, నేను వదలరా, నేను వదలను. ఒరే చింటూ. Ayyappa,
ఓకే సార్ కమింగ్ సార్. ఏమైంది స్వామి? ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం, ఎప్పుడు ఇలా జరగలేదండి. పులుల దుబ్బులో మన ఆంధ్ర పిల్లలు ఇద్దరు దారి పడిపోయారట. పులులు ఈ పాటికి పిల్లల్ని తినేసుంటాయి. ఆగండమ్మా ఆగండి, ఆడోళ్ళు సన్నిధికి వెళ్ళకూడదు. ఆ పిల్లలు వెళ్ళకూడదమ్మా. బావా, నువ్వు వెళ్ళి పైన చూసిరా. అలాగే. మిస్టర్, వాట్ ఇస్ ద పొజిషన్? వాట్ స్టెప్స్ యు హావ్ టేకెన్? ఆంధ్ర కొద్దిగా కిడ్నాప్ అయ్యి వెరీ డేంజరస్ కూర్చుంటే ఎలాగయ్యా? గో ఇన్సైడ్, సేవ్ దెం. సరే కొచ్చి వెళ్ళిన స్పెషల్ స్క్వాడ్ వరనా? నాట్ క్వశ్చన్, గివ్ పర్మిషన్. ఐ విల్ షూట్ ఆల్ ద టైగర్స్. సిస్టర్ కమ్ ఆన్. స్వామి నీ గుర్తియో అభిషేకం നടന്നു తిరిగి. స్వామి చరణయ్యప్ప. స్వామి అయ్యప్ప ఈ నల్ల మొట్లు పెట్టలేదే. ఈ నేతి కొబ్బరికాయలు నాకెందుకు? అయ్యప్ప కలిధర్మాన్ని మాట్లాడుతున్నాను. ఆ పిల్లల ముడుపు నీకు చేరినా, వాళ్ళ నెయ్యి నీకు అభిషేకం జరిగినా నువ్వు కదలడానికి వీల్లేదు. వాళ్ళు నీ కొండ ఎక్కి రాలేదు, వాళ్ళ దీక్ష పూర్తి కాలేదు. నా భక్తులు నా దగ్గరకు రాలేకపోతే నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. పూర్తి కాని వాళ్ళ దీక్షను వాళ్లకు బదులుగా శబరిగిరి అంతా నడిచి నేను పూర్తి చేస్తాను. అయ్యప్ప నీ పుల్ల చేతే ఈ కూనల్ని తినిపిస్తా, నిన్నే తినిపిస్తా. భూమికి భారం కలిరాజ్య ఘోరం, ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చేయలేవు అయ్యప్ప. నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరమిచ్చాడు. నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి లేకుండా నాకు చావు లేదు, అవి ఈ సృష్టిలోనే లేవు. చిన్న స్వాములు, కన్న స్వాములు, రండి దిగిరండి. ఈ పుల్లులు నాకు మచ్చికే, మిమ్మల్ని ఏం చెయ్యో. మీరు కిందకి రండి. మేము చచ్చిపోవాలి, మా అమ్మ నాన్న విడిపోతున్నారు. విడిపోలేదు, మీకోసం మీ అమ్మా నాన్నలు ఇద్దరూ కలిసి శబరిమలై వచ్చారు. మీ గురించి ఎలా కంగారు పడుతున్నారో పసరు పూసిన నా చేతిలో చూడండి. Stop, madam. Don't go. No, madam. Madam, how dare you touch my bag? Our children are dying there. Sir, we don't allow anybody. Go. మమ్మల్ని వెళ్ళనివ్వండి. Sir, no permission. చచ్చిపోతున్నారు. Why don't you listen to me? It's very dangerous, John. I can't help, sir. ఇదిగో మేము అయ్యప్పకి ముడుపు ఇరుముడు ఇవ్వలేదు. మా అమ్మ నాన్న కలవడం నిజమేనా? మీరు మనసుతో కట్టిన ఇరుముళ్ళు ఆ అయ్యప్పకి చేరాయి. మీ బదులు అయ్యప్పే 18 మెట్లు దిగి శబరిగిరి అంతా నడిచాడు. అందుకే మీ అమ్మ నాన్న కలిశారు. పదండి, దేవుడికి కట్టిన ముడుపులు మర్చిపోవడం వల్ల మీకు కష్టాలు రావు. జీవితంలో మీరు కట్టుకున్న తల్లి బిడ్డ భార్య భర్త అనే ముడుపులు మర్చిపోవడం వల్లే మంచి కష్టాలు వస్తున్నాయి. మీరు జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉంటామనే నమ్మకం ఉంటేనే పిల్లల్ని కనండి, లేకపోతే కనద్దు. ఎందుకంటే భార్య లేకుండా భర్త ఉండొచ్చు, భర్త లేకుండా భార్య ఉండొచ్చు, కానీ తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు. మణికంఠ స్వామిగా చెప్తున్నాను. అవును, అన్ని పులుల్ని ఎలా కంట్రోల్ చేశావు? నేను చిన్నప్పటి నుంచి ఆ పులితోటే ఆడుకుంటున్నాను. ఓ బ్రేవ్ బాయ్, అయితే నేను ఒక ఫోటో తీసి బ్రేవరీ అవార్డు రికమెండ్ చెప్పిన పంపిస్తాను. ఏ స్టిల్ స్వామి, కమాన్ ఓ స్టిల్ టీ, కమాన్ బ్రేవ్ బాయ్. ఈ స్టిల్ ఈ ఏటి బెస్ట్ స్టిల్ అవ్వాలి. కమాన్ స్వామి, టేక్ ఇట్ ఫాస్ట్. ఫోటో తీసుకోండి స్వామి.
పిలిచావా అయ్యప్ప? ఆ ఇద్దరు పిల్లల్ని చూశాక నాకు అమ్మ నాన్నల్ని చూడాలనిపించింది. అందుకే మిమ్మల్ని పిలిచాను. నాకు హాయిగా మీ ఒళ్ళో నిద్రపోవాలని ఉంది. అలాగే మనకంట.